హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే వచ్చిన ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ గురించి ఒకసారి క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక మోంతా తుఫాను నేపథ్యంలో 22 జిల్లాల్లోనే స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సెలవులు ఇవ్వలేదు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉన్న కాకినాడ జిల్లాల్లో ఇవాళ నుంచి 31వ తేదీ వరకు హాలిడేస్ అయితే ఇచ్చారు. ఇక మిగతా జిల్లాల్లో 1 నుంచి 3 రోజుల వరకు సెలవులు ప్రకటించారు. అటు రేపు రాత్రికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తుఫాను తీరం దాటే అవకాశం అయితే ఉంది. ఇక మోంతా తుఫాను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల భద్రత, క్షేమాన్ని పరిగణంలోకి తీసుకొని విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, వైఎస్ఆర్ కడప జిల్లాల కలెక్టర్లు అక్టోబర్ 27 నుంచి అక్టోబర్ 31 వరకు ఆయా జిల్లాల్లోనే ప్రభుత్వ, ఎయిడెడ్ మరియు ప్రైవేటు జూనియర్ కళాశాలలకు సెలవులు ప్రకటించినట్లు ఇంటర్మీడియట్ విద్యా బోర్డు ఆదివారం ప్రకటించింది. ఇక ఈ ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని బోర్డు శాఖ ఫీల్డ్ సిబ్బందిని ఆదేశించింది. విద్యార్థులు తమ ఇళ్లలోనే ఉండేలా చూసుకోవాలి. సంబంధిత జిల్లా కలెక్టర్లు సెలవు దినాలుగా ప్రకటించిన రోజుల్లో ఏ సంస్థ కూడా పనిచేయకూడదు అని వారు తెలిపారు. ఈ విషయంలో ఏదైనా నిర్లక్ష్యం వహిస్తే తీవ్రంగా పరిగణించబడుతుందని బోర్డు హెచ్చరించింది.